శ్రీ మాతృశ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆయన విశిష్టత గురించి చెప్పారు. ఈవిడ పొంగు బంగారం కోరుకున్న నెరవేర్చేలాగా తల్లిలాగా ఒక తల్లిలాగా అందరినీ చక్కగా కాచి కాపాడుతోంది. ఇది వెంకటనారం కాతేరు తొర్రేడు మధ్యలో ఉన్న పొలిమేరలో ఉన్న అమ్మవారు పోచమ్మ తల్లి. తిరుమల స్కూల్ ఎదురుగుండా ఉంటుంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారు కోరికలు వేషాలు రాకపోతే వేషాలు ఇప్పించడం, ఏ కోరిక దొరికితే క్షణాలు ఒక 10 వారం రోజుల్లో ఆ కోరిక నెరవేర్చి చెప్తాను భక్తులు చెప్తున్నారు. ఈవిడ 2020లో ప్రతిష్ఠ చేశారు ఈవిడ్ని. అంతకుముందు చెట్టు దగ్గర కింద చిన్నమ్మవారు ఉండేవారు. ఆ అమ్మవారిని జాగ్రత్తగా షెడ్ వేసి వెళ్తే రైతులు వాళ్ళు పళ్ళు ఫలాలు తీసుకొచ్చి అమ్మవారిని పెట్టేవారు. ఆ తర్వాత నెమ్మదిగా 2026 6వ సంవత్సర సందర్భంగా వార్షికోత్సవం జరుగుతోంది. అందుకన చాలా మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. పాలు వెళ్తూ ఇక్కడ చెట్టు ఆ చెట్టుకాడ విగ్రహం ఎలా వచ్చిందో ఎవరి మీద వెలిసిందని విగ్రహం. ఆ వెలిసిన విగ్రహాన్ని రోజు నేను పాలతో కడగటం, ఆ పాలు నైవేద్యం పెట్టడం అన్ని చేస్తుండేవాడి. ఈ లోపల అంటే చిన్న స్కూల్ పెట్టాలి చెప్పాలి కదండి. అలా చేతి పెడుతుంటే గుడి కట్టి సంకల్పంతో గుడి కట్టడానికి చిన్న దిమ్మ కట్టి చెట్టు వేసామండి. ఆ చెట్టు వేసిన తర్వాత గుడి కట్టుకుని సంకల్పించుకుంటే వెంకటనారం పంచాయతీ కూడా కొన్నాళ్ళు ఆపేశారండి. ఆపేస్తే ఆ గుడి ఆపేసిన తర్వాత మళ్ళీ తిరుమల విద్యా సంస్థ వారు కూడుకుని వారి ఆధ్వర్యంలో గుడి మొత్తం ఎంత సమకూర్చి అంత గుడి మేము ఉన్నాం తక్కువని చెప్పేసారు. ఈ గుడికి ప్రోత్సాహం చేసి గుడి అంతటిని ఆయనే నిర్మించారండి. ఆ దయ వల్ల గుడి పూర్తయిందండి. గుడి పూర్తయిన దగ్గర నుంచి కోరుకున్న కోరికలు కోరుతుందంటే పిల్లలు లేని పిల్లలు పడుతున్నారు. అందరి కోరికలు ట్రాన్స్ఫర్లు ఉద్యోగాలు, ఎవరు లేని చదువులు విద్యలో వెనకబడిన విద్యలు ఇవన్నీ కోరుకున్న కోరికలన్నీ సక్రమంగా నెరవేరుతున్నాయండి. అందువల్ల ఈ పోచమ్మ తల్లి మహిళ తల్లి, శక్తిగల తల్లి.